Okay, node points, 11 node points are completed, I think, in last class. Next to 12th Yes, one. sir. 12th one. Suppose there is a infinite conductor. There is a infinite conductor. Carries certain current I in upward direction or downwards direction through the conductor, it is not given. But here, there is a horizontal component of Earth's magnetic field is there. Here, this current carrying conductor is kept perpendicular to the surface of the Earth. On the surface of the Earth, this conductor is kept vertically, carries current I. So surface of the surface of the Earth అన్నాడు కాబట్టి డెఫినెట్ గా జాగ్రఫిక్ సౌత్ నార్త్ ఆ డైరెక్షన్స్ రిప్రజెంట్ చేయండి. దిస్ ఈజ్ జాగ్రఫిక్ నార్త్, ఇట్ ఈస్ సౌత్, ఈస్ట్ అండ్ దిస్ ఈజ్ వెస్ట్. Okay, already you know on the surface of the Earth at any point the horizontal component of Earth's magnetic field is always from geographic south to north at our place. So మనం ఉన్న ప్లేస్ దగ్గర హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field ఎప్పుడు కూడా టువర్డ్స్ జాగ్రఫిక్ సౌత్ టు నార్త్ ఉంటుంది. జాగ్రఫిక్ సౌత్ టు నార్త్ అంటే ఈ డైరెక్షనేగా, ఈ డైరెక్షన్ లో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field ఉంటుంది. సో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field is from geographic south to north. ఆల్వేస్ ఇట్ ఈస్ నార్త్, ఇట్ ఈస్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంటుంది. నౌ ఇన్ దిస్ కేస్ whenever the current carrying conductor is kept vertically like this, the null point is obtained at a distance r due east. అంటే ఈస్ట్ డైరెక్షన్ లో ఇక్కడ నల్ పాయింట్ ఫామ్ అయింది అన్నాడు. ఇక్కడ ఎక్కడో సమ్ ఆర్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర నల్ పాయింట్ ఫామ్ అయింది అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆర్ ఇచ్చాడు. ఇక్కడ నల్ పాయింట్ ఫామ్ అయింది అన్నాడు. వాట్ ఆర్ ది magnetic fields acts at this point? ఇది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండి. నా జాగ్రఫిక్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉన్న ఈ సర్ఫేస్ ఉంది కదా, దట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద ఎప్పుడు కూడా హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field ఫ్రమ్ జాగ్రఫిక్ సౌత్ టు నార్త్ ఉంటుంది కదా. ఓకే, జాగ్రఫిక్ సౌత్ టు నార్త్ అంటే దీనికి ప్యారల్ గా ఇక్కడ ఒక లైన్ రాసేయండి. దిస్ ఈస్ ద హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field BH. ఆ డైరెక్షన్ ఉంటుంది. టు ఫార్మ్ ద నల్ పాయింట్ హియర్, వాట్ షుడ్ బి ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ కండక్షన్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ కరెంట్ క్యారింగ్ కండక్టర్? ఇక్కడ నల్ పాయింట్ ఫామ్ కావాలంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల ఇక్కడ పనిచేసే మ్యాగ్నెటిక్ ఏ డైరెక్షన్ ఉండాలి? టువర్డ్స్ రైట్ సార్. ఎటువైపు ఉండాలి? టువర్డ్స్ సౌత్ సార్. సౌత్ యా, సార్. టువర్డ్స్ సౌత్. ఓకే, టువర్డ్స్ సౌత్ అంటే ఇటువైపు ఉండాలి. మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు BH ఈక్వల్ టు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వాలి. ఓకే, మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ టువర్డ్స్ సౌత్ ఉండాలంటే వాట్ షుడ్ బి ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ దిస్ వెర్టికల్ కండక్టర్? వాట్ షుడ్ బి ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ దిస్ వెర్టికల్ కండక్టర్? దీంట్లో పాస్ అయ్యే కరెంట్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు ఈ పాయింట్ దగ్గర పనిచేసే మ్యాగ్నెటిక్ కండక్షన్ ఇటువైపు ఉంటుంది. అంటే ఇటువైపు అంటే అఫ్ కోర్స్ సౌత్, టువర్డ్స్ సౌత్. దిస్ ఈస్ ద డైరెక్షన్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ టు బి నోన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ వీ కెన్ డూ ద ప్రాబ్లం. ఓకే, అట్ దిస్ పాయింట్ యాజ్ BH అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎర్త్ సార్. యా, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field అంటాం. BH హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetic field. వాడు ఇస్తాడు అది వాల్యూ. లేదు మనకి మ్యాగ్నెటిజం చాప్టర్ వస్తుంది, ఆ మ్యాగ్నెటిజం చాప్టర్ లో వీటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ magnetism. ఓకే, తర్వాత ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు కండక్టర్ ఈ పాయింట్ దగ్గర B1 అనుకోండి. నల్ పాయింట్ ఫామ్ కావాలంటే ఇక్కడ నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 0 కావాలి కదా. అంటే ఎట్ దట్ పాయింట్ ఇది నల్ పాయింట్ అవుతుంది. దిస్ ఈజ్ నల్ పాయింట్. నల్ పాయింట్ కావాలంటే magnetic conduction due to conductor and horizontal component of earth's magnetic field both must be in opposite direction and they are equal in magnitude. కాబట్టి ఈక్వల్ చేసేయండి. B1 is equal to BH. B1 అంటే at this point what is the magnetic conduction due to vertical current carrying conductor? వెర్టికల్ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి స్మాలర్ డిస్టెన్స్ లో ఇక్కడ నల్ పాయింట్ ఫామ్ అయింది అన్నాడు. స్మాలర్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ కండక్షన్ B1 is equal to ఎంత? mu0/2π into current I/R కదా. That is equal to BH. This is equation 1. Next, now what is the magnetic induction at a distance r/2? At a distance r/2 due north. అంటే కండక్టర్ నుంచి నార్త్ డైరెక్షన్ లో స్మాల్ r/2 డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ కండక్షన్ ఎంత అన్నాడు. ఇక్కడ నెట్ మ్యాగ్నెటిక్ కండక్షన్ B2 is equal to క్వశ్చన్ మార్క్ B2. అయితే ఈ డిస్టెన్స్ ఇది r/2 అని ఇచ్చాడు వాడు. What is the direction of the horizontal component of Earth's magnetic field at this point? First you tell me. At this point, what is the direction of the horizontal component of Earth's magnetic field? That is always geographic south to north. We did not think about them.
అది ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా సరే ఫ్రమ్ జాగ్రఫిక్ సౌత్ టు నార్త్ అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది బిహెచ్. మరి డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎట్ దిస్ పాయింట్ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ కండక్షన్? Due to current carrying conductor, what is the direction of the magnetic South, connection sir. at this point? Huh? South, sir. Towards south, sir. South. South, sir. East, sir. South, sir. Because of this current carrying conductor at this point due north at a distance r by 2, what is the direction of the magnetic induction? You apply South, right hand sir. thumb rule and clearly you tell me perfectly. Along the direction of flow of current, you keep the thumb. Huh? East, sir. It is the three-dimensional diagram. You remember? East, keep sir. in mind. East, sir. East, sir. Yeah, east is correct. Yes. East is correct. ఎందుకంటే కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ తమ్ము నుంచి మిగిలిన ఫింగర్స్ ఇక్కడ ఉంచండి. కళ్ళు చేసే డైరెక్షన్ అంటే ఇటువైపు కదా, అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్. ఈ లైన్ కి పర్పెండిక్యులర్ అంటే సౌత్ నార్త్ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ అంటే ఈస్టే కదా. కాబట్టి ఈస్ట్ వైపుకి ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పనిచేస్తుంది. బి. ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు కండక్టర్ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి కదా. కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ దిస్ పాయింట్ B2 అనుకుంటే వాట్ అబౌట్ B2? నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B2 అనుకుంటే ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి రిజల్టెంట్. రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు రిజల్టెంట్ అంటే మరి B² + BX BH² అండర్ రూటేగా. B² + BH² అండర్ రూట్. ఓకే, 1 minute అమ్మా, మళ్ళీ చేస్తున్నారు ఫోన్ ఎవరు. Okay, so this is equal to what about B here? Magnetic induction at this point where B is equal to mu naught by, due to long conductor at a distance r by 2 magnetic induction. That means mu naught by 2 pi into current same I by r by 2. That is equal to 2 into mu naught by 2 pi into I by r, no? That is equal to 2 into mu naught by 2 pi into I by r means BH, no? Because answer is given in terms of BH. That's why you write BH. You substitute this value here. Therefore, B2 is equal to square root of B square means 2BH whole square plus BH square. BH square. That is equal to root to 5 BH, no? So that is the magnetic induction at that point due north. This is the answer. Due west. Due west at this point, what is the magnetic induction? It is say B3. Net magnetic induction at due west at a distance r. At a distance r. What is the net magnetic induction? B3 is what? Due west. At first of all, at this point, what are the magnetic induction sets? One is no doubt horizontal component of Earth's magnetic field from geographic south to north. E direction of BH పనిచేస్తుంది. That is fixed. Next, what is the direction of the magnetic connection at this point? The same direction, sir. Towards north. Very good, Nana. Very good. అదే మెయిన్. ఈ కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఇక్కడ తమ్ము నుంచండి, మిగిలిన ఫింగర్స్ ఇక్కడ నుంచి కర్లీ చేసే డైరెక్షన్ అంటే టువర్డ్స్ నార్తే కదా. ప్లేన్ ఆఫ్ ది బాడీకి పర్పెండిక్యులర్ గా ఉందంటే టువర్డ్స్ నార్తే కదా. కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. అప్పుడు B3 is equal to రాయాలి B plus BH. B అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ at this point due to current carrying conductor at a distance r. అంటే mu naught by 2 pi into I by r plus BH. అయితే mu naught by 2 pi into I by r అంటే అది కూడా BH కదా. That's why BH plus BH. Therefore, B అంటే mu naught రావాలి కదా సార్. mu naught ಏನಮ್ಮ B అంటే mu naught by 4 pi కావాలి కదా సార్. 2 pi కావాలి సార్. It is the middle of the conductor, no? Due to long current carrying conductor at its middle. Magnetic induction అంటే mu naught by 2 pi I by r. అదే near one end అయితే mu naught by 4 pi into I by r. Okay, sir. Okay. So this is the magnetic induction. On south, due south, at a distance r, what is the magnetic induction? ఇది due west కదా, due west. ఇది due west అండి. ఇదేమో due north. Due north. ఇదేమో due east. లేదా towards east. ఇప్పుడు due south కావాలి. Due south. లేదా టువర్డ్స్ సౌత్. టువర్డ్స్ సౌత్
ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్ లేదా r/2 ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. ఆర్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కూడా నో డౌట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BH యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్, దట్ ఈస్ ఫిక్స్డ్. అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు ది స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, వెర్టికల్ కండక్టర్? ఎటువైపు ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర ఈ వెర్టికల్ వెస్ట్. వెరీ గుడ్. కరెంట్ ఫ్లో డైరెక్షన్ తమ్ము నుంచి మిగిలిన ఫింగర్స్ ఇక్కడ నుంచి కర్లీ చేసే డైరెక్షన్ అంటే ఇటువైపు ఉంటుంది కదా, ఇటువైపు లోపల వైపు కంటే ఈ డైరెక్షనే కదా, వెస్ట్ డైరెక్షన్ కదా, కాబట్టి టువర్డ్స్ వెస్ట్. ఇది బి. సో ఇప్పుడు ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఎట్ దిస్ పాయింట్ B4 అనుకోండి. సో దేర్ ఫోర్ B4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నెట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ B1. ఓకే, ఇది B1. ఓకే, బి అనుకున్నామా? రైట్ రైట్, నో ప్రాబ్లం. B4 ఈజ్ ఈక్వల్ టు హియర్ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ B² ప్లస్ BH²గా. అయితే ఇక్కడ బి అంటే ఇది కూడా ఆర్ డిస్టెన్స్ లోనే రాసాం కాబట్టి ఆర్ డిస్టెన్స్ లోనే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అప్పుడు దీనివల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఇదే వస్తుంది కదా, μ0/2.I/r. కాబట్టి ఇక్కడ ఈ బి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు BH ఓన్లీ, అంతేగా, μ0/2.I/r రాస్తాం ఇక్కడ కూడా దీని ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు BH. సో BH అండ్ BH బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. నెట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఇస్ వాట్? So BH² plus BH², that is equal to root 2 BH, no? So this is the net magnetic connection at this point, due south. No doubt? Sir, No sir, doubt. sir, diagram explain చేయాలి. ఇక్కడ జాగ్రఫిక్ నార్త్ సౌత్ ఇట్లా ఉన్నాయండి. హారిజాంటల్ ప్లేన్ ఇది, వెర్టికల్ గా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది. దీనివల్ల డ్యూ ఈస్ట్ నల్ పాయింట్ ఫామ్ అయింది అన్నాడు, ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ నల్ పాయింట్ ఫామ్ అయింది అన్నాడు. అయితే ఇక్కడ నల్ పాయింట్ ఫామ్ కావాలంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా జాగ్రఫిక్ సౌత్ నుంచి నార్త్ అంటే దీని ప్యారల్ గా లేదా అలాంగ్ దిస్ డైరెక్షన్ ఉంటుంది, అంటే దీని ప్యారల్ గా ఉండే డైరెక్షన్ ఇది. ఇది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది ఇటువైపు BH. ఇక్కడ నల్ పాయింట్ ఫామ్ కావాలంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఇక్కడ డెఫినెట్ గా దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలిగా. ఆపోజిట్ డైరెక్షన్ ఉండి మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు ఈక్వల్ అయితే అప్పుడు నెట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ 0 అవుతుంది కాబట్టి నల్ పాయింట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నల్ పాయింట్ ఫామ్ అయిందండి ఆ డిస్టెన్స్ లో. కాబట్టి మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ B1 అండ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఈక్వల్ కావాలి. కాబట్టి B1 ఈజ్ ఈక్వల్ BH డ్యూ ఈస్ట్ ఎట్ దిస్ పాయింట్. B1 అంటే లాంగ్ కండక్టర్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ కండక్షన్ అంటే μ0/2.I/r, దట్ ఈజ్ ఈక్వల్ టు BH. అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ కండక్షన్ ఈ డైరెక్షన్ ఉండాలంటే దీని ద్వారా పాస్ అయ్యే కరెంట్ ఏ డైరెక్షన్ ఉండాలి? మ్యాగ్నెటిక్ కండక్షన్ ఇటువైపు ఉండాలి, అంటే తమ్ము డౌన్వర్డ్స్. కాబట్టి దీని ద్వారా పాస్ అయ్యే కరెంట్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉండాలి. అది ఓకే ఏంటి? ఎవరు ఇప్పుడు అడిగింది? ఇప్పుడు అడిగింది ఎవరు నాన్న? ఓకే సార్. ఓకేనా, రైట్. షల్ ఐ రైజ్? ఎలా తీసుకున్నాను R/2 అనేది? R/2 వాడు ఇచ్చాడు. R/2 డిస్టెన్స్ లో నెట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఎంత? లేదు R/3 వచ్చు, R/5 వచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఓకే, అది ఫిక్స్డ్ ఏం కాదు. అది ఎట్ ఏ డిస్టెన్స్ R/2 వాట్ ఈస్ ద నెట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ దే ఆస్క్డ్, దట్స్ వై వి క్యాలిక్యులేటెడ్ దిస్ వన్ √5 BH. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇన్ అవర్ మెటీరియల్. డ్యూ సౌత్ కి డైరెక్షన్ ఒకసారి చెప్పండి సార్. డ్యూ సౌత్, సౌత్ దగ్గర కానీ ఏ పాయింట్ దగ్గర అయినా సరే, డ్యూ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా సరే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెఫినెట్ గా జాగ్రఫిక్ సౌత్ నుంచి నార్త్ వైపు తీసుకోవాల్సిందే. ఏ పాయింట్ దగ్గర అయినా సరే, ఈవెన్ ఎక్కడైనా సరే జాగ్రఫిక్ సౌత్ టు నార్త్ తీసుకోవాలి, అది ఫిక్స్డ్. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల ఇక్కడ పనిచేసే మ్యాగ్నెటిక్ కండక్షన్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? కరెంట్ కండక్టర్ గుండా పాసే కరెంట్ డైరెక్షన్ లో తమ్ము నుంచి, కండక్టర్ గుండా పాసే కరెంట్ డైరెక్షన్ లో తమ్ము నుంచి ఇక్కడ సౌత్ అంటే నార్త్ సౌత్, సౌత్ నార్త్ అంటే ఇట్లా ఉంటుంది కదా లైన్. కాబట్టి ఈ సౌత్ డైరెక్షన్ లో ఈ పాయింట్ దగ్గర ఉంచు. అప్పుడు కర్లీ చేసే డైరెక్షన్ అంటే ఇటువైపు కంటే ఏముంది? వెస్ట్ ఉంది. కాబట్టి టువర్డ్స్ వెస్ట్ ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ హియర్ ఎట్ దిస్ పాయింట్ ఆన్ సౌత్ డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ వెస్ట్. ఇది రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ కండక్షన్. బి సైడ్ సార్. ఓకే సార్. ఓకే, రైట్.
నల్ పాయింట్ అవి అయిపోయినాయి కదండి. అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ magnetic induction due to circular current carrying coil. నెక్స్ట్ లేకపోతే ఓకే, ఇప్పుడు దీంట్లో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫోర్స్ యాక్ట్స్ ఆన్ straight current carrying conductor. Current carrying conductor. Force acts on a straight current carrying conductor. Okay. Suppose ఒక straight current carrying conductor ని, ఒక straight current carrying conductor, finite current carrying conductor carries the current I and length of the conductor L. ఓకే, దీంతో theta యాంగిల్ చేసేట్టుగా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ది కండక్టర్? సార్ BIL sin theta సార్. Yeah, we know BIL sin theta, where B is the magnetic connection acts on the conductor, L is the length of the conductor, theta is the angle between B and L. The direction of L is taken along the direction of the current. అదేగా ఫార్ములా. ఓకే, when theta is equal to 90 degree, అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇటువైపు ఉండి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇటువైపు ఉంది అనుకోండి, అప్పుడు 90 కదా, ఇక లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇటువైపు తీసుకుంటున్నాం, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇటువైపు తీసుకుంటున్నాం, అండ్ రెండింటి మధ్య యాంగిల్ 90 కాబట్టి దేర్ ఫోర్ ఇన్ దట్ కేస్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ sin 90 అంటే మాక్సిమం కాబట్టి ఫోర్స్ ఈజ్ ఆల్సో మాక్సిమం విచ్ ఈస్ ఈక్వల్ టు BIL. ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలుసు, డిస్కస్ చేసాం మనం. ఓకే, నౌ ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, దీనికి ఫార్ములా డిరైవ్ చేయాలి. తర్వాత దీన్ని వెక్టార్ ఫార్ములా రాయటం ఎట్లా అండి? ఆర్ వెక్టార్ ఫార్ములా రాయాలంటే F bar is equal to I into B bar cross L bar. L bar cross B, L bar cross B bar కదా. F is equal to force acts on the charged particle Q into V bar cross B bar. అట్లాగే F bar is equal to I into Q ప్లస్ లో ఇక్కడ I రాస్తాం. అంటే ఏం లేదండి, L bar అక్కడ ఏముంది మనకి, అక్కడ ఏమొచ్చింది V bar cross B bar వచ్చింది కదా. సింపుల్ గా గుర్తుపెట్టుకునే వే మనకు వచ్చిన ఫార్ములా ఏంటంటే F bar is equal to force acts on the charged particle is Q into V bar cross B bar కదా, లేకపోతే DQ into V bar cross B bar అనుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు DQ into V bar అంటే L bar, సారీ ఇది V కదా, V నేను రాసుకోవచ్చు డిస్ప్లేస్మెంట్ బై టైం, లేదా L బై, ఇది L కదా, ఇది L bar. సో డిస్ప్లేస్మెంట్ బై టైం లేదా DL బై DT తీసుకో, DL బై DT క్రాస్ B bar. DT అనే స్కేలార్ కాబట్టి ఇది తీసుకొచ్చేసాయి. DQ బై DT అంటే I ఇంటూ DL బార్ రాసుకోవచ్చు, లేదా L bar క్రాస్ B bar. అంటే ఈ ఫార్ములా నుంచి మనకి ఆ టైప్ లో వస్తుంది. ఇది F bar is equal to I into L bar క్రాస్ B bar. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా వెక్టార్ ఫార్ములా అడిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్. ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఫార్ములా డెరైవ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా సార్లు ప్రాబ్లమ్స్ కూడా అడిగాడు. తర్వాత ఇంకోటి, దీంట్లో ఇంకొక నోట్ పాయింట్ డిస్కస్ చేద్దామండి. ఇందాక మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫార్ములా ఉంది కదా, దానికి సంబంధించిన నోట్ పాయింట్ అండి యాక్చువల్గా ఇది. నోట్, సపోజ్ దెర్ ఈజ్ ఏ కరెంట్ క్యారింగ్ సిలిండ్రికల్ కరెంట్ క్యారింగ్ వైర్, లాంగ్ వైర్. ఇది ఒక లాంగ్ వైర్ అండి, దాంట్లో కొంత పార్ట్ మాత్రమే రిప్రజెంట్ చేశారు. ఇట్ ఈస్ ద సిలిండ్రికల్ కరెంట్ క్యారింగ్ వైర్ ఆర్ రాడ్, రేడియస్ క్యాప్లార్, and it is the axis of the current carrying conductor. It carries the current in this direction, say I. It carries the, అంటే కూడా ఒక సిలిండ్రికల్, ఇప్పుడు మనకి ఏ కరెంట్ కండక్టింగ్ వైర్ ని తీసినా కూడా మనకి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా. ఎవ్రీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ హ్యావింగ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్. ఆ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఇది, దానికి రేడియస్ R అనుకోండి. ఇది లాంగ్ వైర్, క్యారీస్ ద కరెంట్ I. ఓకే, నౌ
This is the electric current passing. This is the electric current passing through the conductor having area of cross section pi r square. Suppose this current passing through entire area of the conductor అనుకుందాం. ఇప్పుడు ఈ I కరెంట్ ఈ క్రాస్ సెక్షన్ పై r స్క్వేర్ కదా, పై r స్క్వేర్ క్రాస్ సెక్షన్ ద్వారా పాస్ అయ్యే కరెంట్ I అనుకుంటే వాట్ ఇస్ ద కరెంట్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్? దట్ ఈస్ కాల్డ్ కరెంట్ డెన్సిటీ. Current density or current passing through unit area of cross section. Current passing through unit area of cross section. దాన్ని కరెంట్ డెన్సిటీ అంటే నా J తో రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు I బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే పై r స్క్వేర్, ఆఫ్ కోర్స్ I బై పై క్యాపిటల్ స్క్వేర్. ఇది మనం ఆల్రెడీ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో డిస్కస్ చేసాం. కరెంట్ డెన్సిటీ ఇస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్. దట్ ఈస్ ద కరెంట్ డెన్సిటీ. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డ్యూ టు దిస్ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎట్ దిస్ పాయింట్, what is the magnetic conduction means mu naught by 2 pi into I by r we can write simply because of long current carrying conductor at a distance small r outside the conductor. What is the magnetic conduction అంటే అప్పుడు డైరెక్ట్ గా మనం రాయొచ్చు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ కల డిస్టెన్స్ సపోజ్ r అనుకుంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ కండక్షన్ b. ఆ మ్యాగ్నెటిక్ కండక్షన్ ఎంత అంటే డ్యూ టు లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ కండక్షన్ అవుట్ సైడ్ ద కండక్టర్ మీన్స్ దట్ ఈస్ mu naught by 2 pi into I by mu naught by 2 pi into I by r. No, mu naught by 2 pi into I by r. That is the general formula. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, హియర్ one hole is made parallel to the length of the conductor. One bore is made parallel to the length of the conductor like this. లేకపోతే చిన్నగా రాజేద్దాం. Of course, along the length of the conductor, parallel to the length of the conductor, one bore is made of radius smaller. దీనికి రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ r అనుకుందాం. సార్ ఇక్కడ r ఇచ్చాడు కదా, ఇది సమ్ ఏనో ఏదో అనుకోండి, ఏ స్మాల్ ఏ. దీనికి యాక్సిస్ నుంచి ఈ పాయింట్ గల డిస్టెన్స్ బై జామెట్రీ ఇచ్చిన డయాగ్రామ్ బేస్ చేసుకుని మనకు అనుకోవచ్చు, అది x అనుకుందాం. ఓకే, నౌ what is the magnetic connection at this point? There is a current carrying conductor having radius capital R with cylindrical cavity parallel to the length of the conductor whose radius is a. Then what is the magnetic connection at this point? Current density is J. Current density J అంటే అప్పుడు కరెంట్ దీని ద్వారా పాస్ అయ్యే కరెంట్ I అనుకుంటే కరెంట్ డెన్సిటీ J అని ఇచ్చాడు. మనకి I వల్ల కరెంట్ డెన్సిటీ J ఇచ్చాడు. ఓకే, నౌ వాట్ ఈస్ ద నెట్ మ్యాగ్నెటిక్ కనెక్షన్ అట్ దిస్ పాయింట్? ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ డ్యూ టు దిస్ ఎంటైర్ కండక్టర్ వితౌట్ క్యావిటీ, ఇక్కడ మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. మ్యాగ్నెటిక్ కండక్షన్ వితౌట్ క్యావిటీ బి వితౌట్ క్యావిటీ కనుక్కోండి. వితౌట్ క్యావిటీ మ్యాగ్నెటిక్ కండక్షన్ అట్ దిస్ పాయింట్ వితౌట్ క్యావిటీ ఫైండ్ అవుట్ చేయండి. దాంట్లోంచి మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు క్యావిటీ అంటే క్యావిటీ దగ్గర ఒకవేళ కండక్టర్ ఉండి దాని ద్వారా కరెంట్ పాస్ అయినప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ కండక్షన్ ఎంతో అది ఫైండ్ అవుట్ చేయండి. మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు క్యావిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. అయితే ఇక్కడ క్యావిటీ ఉంది కాబట్టి దేర్ ఫోర్ డ్యూ టు మ్యాగ్నెటిక్ కండక్షన్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ఎంటైర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వితౌట్ క్యావిటీ మైనస్ మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు క్యావిటీ మనం నోట్ చేస్తే దట్ గివ్స్ ద మ్యాగ్నెటిక్ కండక్షన్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ కండక్టర్ విత్ క్యావిటీ. ఓకే, దిస్ ఈస్ ద క్వశ్చన్ దే ఆస్క్డ్. దిస్ ఈస్ క్వశ్చన్ మార్క్. సో B is equal to what is the magnetic conduction without cavity? Without cavity, suppose the current passing through entire conductor without cavity is say I1. That is say I1. Okay, therefore లేదా ఇక్కడ I అనుకున్నాం కదా, సారీ మన I1 అనుకోండి, ఇది I1 by A. సో మ్యాగ్నెటిక్ కండక్షన్ ఇక్కడ జనరల్ ఫార్ములా రాసామండి. ఇక్కడ ఇది జనరల్ ఫార్ములా, ఒకవేళ క్యావిటీ ఉంటే మారుతుంది ఫార్ములాలో. సో కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు జనరల్ గా కరెంట్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది జనరల్ ఫార్ములా ఇక్కడ రాసింది మనం. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ కండక్షన్ వితౌట్ క్యావిటీ అంటే సపోజ్ క్యావిటీ ఇస్ నాట్ దేర్, ఎంటైర్లీ దెర్ ఇస్ ఎ కండక్టర్ హ్యావింగ్ వితౌట్ ఎనీ క్యావిటీ. ఇఫ్ కరెంట్ పాసింగ్ త్రూ దట్ కండక్టర్ ఇస్ I1, దెన్ ద మ్యాగ్నెటిక్ కండక్షన్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు entire long current carrying conductor without cavity is equal to mu naught by 2 pi into current I1 by distance of that point from the axis of the conductor, that is equal to small r minus. అయితే ఇక్కడ క్యావిటీలో పాస్ అయ్యే కరెంట్ I2 అనుకున్నాం. క్యావిటీలో పాస్ అయ్యే కరెంట్ I2 అనుకున్నాం. I2 is the current passing through cavity.
I1 current through conductor without cavity. I2 current through cavity. We imagine current through cavity. If cavity is not there, through this part the current passing is this one. Okay, now suppose because of cavity alone, if no other cylinder is there, only cavity is there. In the cavity there is a conductor. Due to this, at this point, what is the magnetic induction? Mu naught by 2 pi into current through the cavity by distance of that axis of the cavity from the point where magnetic induction to be determined, that is x. Now I1 I2 are not given. How we can find I1 I2? Tell me. Mu naught by 2 pi into I1. How we can find? We are given current density J only. Current density is given. Then what is the current passing through this entire conductor having area of cross section pi r square? Without cavity kada. Without cavity అన్నప్పుడు area of cross section pi r square కదా. యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ద్వారా పాస్ అయ్యే కరెంట్ J అయితే అప్పుడు pi r square ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ద్వారా పాస్ అయ్యే కరెంట్ ఎంతో అది I1. సో కాబట్టి J into pi r square by small r. Small r అంటే డిస్టెన్స్ అంటే capital R is the radius. Minus mu naught by 2 pi into what about this one? Tell me. I2 means J into radius of cross section of this cavity is A. Pi a square. J into pi a square. Yeah, very good. J into pi a square by X. That's all. When you simplify them, you will get answer. It was once given in advance. No doubt. Right. Okay, this is the magnetic induction at this point due to with cavity. Okay. Next. Yes, sir, completed. Ampere's law or Ampere's circuital law. Ampere's law or Ampere's circuital law. Suppose there is a long straight current carrying conductor carries the current I. From this long straight current carrying conductor at a distance small r. At a distance small r, at this point the magnetic induction is say B. What is the formula for magnetic induction at this point? Mu naught by 4 pi into Mu naught by 2 pi into I by R. Kada? R. Yes. Okay. By taking this distance as the radius, you imagine a circular loop around this current carrying conductor. ఈ డిస్టెన్స్ రేడియస్ గా తీసుకుని ఒక సర్క్యులర్ లూప్ ని మ్యాన్ చేయండి. ఆ సర్క్యులర్ లూప్ యొక్క సెంటర్ ద్వారా ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పాస్ అయ్యేట్టుగా తీసుకోండి. ఓకే, నౌ ఆన్ ది సర్క్యులర్ లూప్, you imagine here at this point, suppose at any point you take at this point, what is the magnetic induction? What is the magnetic induction at that point? Same, sir. Same, B only. Indicate every point on this magnetic induction is same in magnitude, but not direction. At this point, the magnetic induction is inwards. At this point, magnetic induction is outwards. At this point, magnetic induction is towards right. At this point, towards left. Okay. But magnetic induction is same in magnitude. Nani, mute cheyi. Nanu maatladutunte maatladalate mute cheyi. Nani.
Okay. So at any point, the magnitude of the magnetic induction remains the same.